Hello friends, welcome to SumanTV. I am Ravikant, Soft Skills Trainer. Friends, ఈరోజు మనం ఈ వీడియోలో లెర్నింగ్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ అది చూడబోతున్నాం. లెర్నింగ్ లాంగ్వేజ్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్. అంటే న్యూస్ పేపర్స్ చదువుతూ మన భాషా నైపుణ్యాలు ఎలా పెంపొందించుకోవచ్చు, అంటే లాంగ్వేజ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ చూడబోతున్నాం. కానీ దీనికన్నా ముందు చాలామంది మిత్రులకు ఈ న్యూస్ పేపర్ చదివే దాంట్లో ఉన్నటువంటి కొంత ఎక్స్పీరియన్స్ అంటే మా స్టూడెంట్స్ షేర్ చేస్తూ ఉంటారు. అవి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఏమంటారంటే, సార్ లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలంటే రోజు న్యూస్ పేపర్ చదివితే చాలు కదా, అదే వచ్చేస్తుంది కదా. కరెక్ట్, వస్తుంది. కానీ ఆ న్యూస్ పేపర్ చదివే విధానం ఉండేటువంటి కొన్ని సాంప్రదాయాలు తెలియాల్సి ఉంటుంది ఒకటి. ఇక రెండోది, అందులో ఉన్నటువంటి కొన్ని వర్డ్ కాంబినేషన్స్, స్ట్రక్చర్స్ తెలియాల్సి ఉంటుంది. అది తెలియకుండా ప్రొసీడ్ అయినటువంటి విద్యార్థుల అనుభవం ఎలా ఉందో చెప్తాను చూడండి. వాళ్ళు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివి డెవలప్ అవ్వచ్చు కదా అనేటువంటిది ఎక్కడ విన్నప్పుడు చాలా మోటివేట్ అయిపోయి ఆ న్యూస్ పేపర్ 1 మంత్కి సబ్స్క్రిప్షన్ కట్టడమో లేదంటే ఇంటికి వచ్చి అలా పడేలాగా చేయడమో చేస్తుంటారు. ఫస్ట్ 2 days ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అలా పేపర్ తీస్తారు, చక్కగా హెడ్లైన్ చదువుతారు, నెక్స్ట్ ఫొటోస్ చూస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ అయినటువంటి కాన్సెప్ట్ ఏదైనా కానీ, అంటే అదొక మూవీ అవ్వచ్చు, లేదా పాలిటిక్స్ అవ్వచ్చు, లేదంటే యూ కెన్ టేక్ స్పోర్ట్స్ అవ్వచ్చు, ఆ కాలమ్స్ తీసి అలా 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 చూస్తూ ఉంటారు అంతా కూడా. ఆ 2 days తర్వాత ఓన్లీ పిక్చర్స్ లేదంటే ఓన్లీ హెడింగ్స్. ఇంకా 4 days తర్వాత అసలు ఆ న్యూస్ పేపర్ ఫోల్డర్ కూడా ఇవ్వరనమాట. ఇంట్లో అడుగుతుంటారు ఇక్కడ, ఏం మిత్రమా 1 month అలా కట్టే సబ్స్క్రిప్షన్ తేవట్లేదు అంటారు. ఇక్కడ ఏందన్నా మీకు తెలియదు కదా, చాలా బిజీగా ఉన్నాను కదా, నేను తర్వాత తీస్తాను. కానీ అక్కడ నిజమైనది అది కాదు. అది న్యూస్ పేపర్ తీసి చదువుతూ వెళ్ళేటువంటి ప్రాసెస్లో వచ్చేటువంటి ఇబ్బంది అంతా కూడాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఎలా నేర్చుకోవాలి న్యూస్ పేపర్ నుంచి కూడా మన లాంగ్వేజ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? దానికి ముందు మనం కొన్ని చిన్న టిప్స్ ద్వారా వెళ్దాం. టిప్స్ ఏంటంటే, ఒక న్యూస్ పేపర్ హెడ్లైన్ ఇలా తీసుకున్నారనుకోండి, హెడింగ్. ఈ హెడింగ్లో ఎక్కడో చోట కొన్ని మంచి వొకాబులరీ వర్డ్స్ ఉంటాయి, కొన్ని వర్డ్స్. ఆ వర్డ్స్ని పికప్ చేసి దాని అర్థం తెలుసుకోవాలి. దాన్ని మన డైలీ లైఫ్లో వాడడం నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి మనం పెట్టుకున్న పేరు కట్ కాపీ పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ కట్ కాపీ పేస్ట్ అని ఈ టెక్నిక్ ద్వారా కొంత డెవలప్ చేసుకోవచ్చు. అదేంటి సార్, ఇది ఎక్కడో విన్నామే కట్ కాపీ పేస్ట్. అఫ్ కోర్స్ మీరు విన్నారు, కంప్యూటర్స్లో ఎడిట్లో ఉంటుంది కదా కట్ కాపీ పేస్ట్. అదే ఇక్కడ కూడా ఫ్రెండ్స్, ఈ హెడ్లైన్లో ఏదైతే మంచి వర్డ్ ఉందో దాన్ని కట్ చేయండి, హ్యాపీగా ఇక్కడ కాపీ చేయండి. అది అవసరం వచ్చిన చోట అది యూజ్ చేస్తూ ఉండండి. కానీ అందులో తెలుసుకోవాల్సింది ఖచ్చితమైనటువంటి అర్థము, ప్లస్ అది ఏ సందర్భంలో ఎలా వాడాల్సి ఉంటుంది అది కూడా తెలియాల్సి ఉంటుంది. అప్లికేషన్ తెలియాల్సి ఉంటుంది. ప్లస్ స్ట్రక్చర్, అంటే ఎటువంటి గ్రామటికల్ బ్యాలెన్స్తో వాడాల్సి ఉంటుంది. అందుకని కొంత గ్రామర్ పార్ట్ తెలియాలి ఫ్రెండ్స్. కొంత మినిమం బేసిక్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వీటి తెలుతామో ఇది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ కట్ కాపీ పేస్ట్ హెడ్లైన్స్ నుంచి ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది ఒక చక్కటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో లింకప్ చేసి మనం చూడబోతున్నాం అనమాట. ఓకే, now let's begin the PowerPoint and see these headlines, then how we can develop our language skills. మనం ఇప్పుడు ఈ పవర్ పాయింట్లో వొకాబులరీ అంటే ఏంటో చూడబోతున్నాం. మనకు వొకాబులరీ అనగానే ఎక్కువ మందికి అనిపించేది ఏమంటే కనుక వర్డ్సే కదా అనుకుంటాం. వర్డ్స్ అయి ఉండొచ్చు, కానీ వీటిని ఎలా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, జనరల్గా వొకాబులరీ అనేసరికి మనకు 2 రకాలుగా చూస్తుంటాం, ప్యాసివ్ వొకాబులరీ అండ్ యాక్టివ్ వొకాబులరీ. ప్యాసివ్ అండ్ యాక్టివ్. మనం అనుకుంటాం కదా, సార్ నేను యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ విన్నాను, కానీ ఇదేంటి సార్ యాక్టివ్ వొకాబులరీ అండ్ ప్యాసివ్ వొకాబులరీ? ఫ్రెండ్స్, ద స్మాల్ డిఫరెన్స్ హియర్ ఈస్ ప్యాసివ్ వొకాబులరీ మీన్స్ you know the meaning of the word, but you may not be in a position to use it in your day-to-day life or in the form of sentences. అంటే ప్యాసివ్ వొకాబులరీ ఆ వర్డ్ మీనింగ్ తెలుస్తుంది, కానీ కాన్ఫిడెంట్గా ఆ వర్డ్ని మన డైలీ లాంగ్వేజ్లో వాడలేకపోతుంటాం. బట్ యాక్టివ్ అంటే కనుక దీనిలో 3S అనేది మనం చూడాల్సి ఉంటుంది. 3S అదేంటి సార్ 3S? అదేనమ్మా S1, S2, S3. ఫ్రెండ్స్, S1 అంటే కనుక ఆ వర్డ్ ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ వర్డ్ ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ వచ్చా, స్పెల్లింగ్ అది S1. S2
ఎగ్జాక్ట్ సౌండ్ దీన్నే మనం ప్రొనౌన్సియేషన్ అంటాం, ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ స్పెసిఫిక్ యూసేజ్, అంటే ఆ వర్డ్ని ఎలా యూజ్ చేయాల్సి ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఏంటి, ఎలా యూజ్ చేయాలని కూడా తెలియాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ యు నో the words spelling, sound and specific uses, then we call it active vocabulary. మనకు యాక్టివ్ వొకాబులరీ చాలా ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్పెల్లింగ్ చూద్దాం. స్పెల్లింగ్ గ్రామర్, ట్యూషన్, కమిటీ, కలీగ్. దీన్ని కొంతమంది కొలీగ్ కూడా అంటారు, కలీగ్, రెండు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రొనౌన్సియేషన్స్ అనేవి అమెరికన్ అండ్ బ్రిటిష్ అలాగా. సో గ్రామర్, ట్యూషన్, కమిటీ, కలీగ్. నౌ you are requested to write spellings to these 4 words. అంటే ఈ 4 వర్డ్స్ కి కూడా, ఈ 4 పదాలకు స్పెల్లింగ్స్ రాయండి ఒకసారి. చాలా మందికి ఈ రోజుల్లో స్పెల్లింగ్ అనే అలవాటే పోతుంది. ఎందుకో తెలుసా, మనం అలా టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఆటో సజెషన్స్ వస్తూ ఉంటాయి, దాని మీద బేస్ అయిపోతుంటున్నాం. ఎనీవే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, నౌ లెట్స్ సీ ద ఆన్సర్స్. గ్రామర్, GRAMMER. ట్యూషన్, TUITAON. చాలా మంది TUTAON రాస్తారు, కాదు, TUITAON. కమిటీ, COMMITTEE, కమిటీ. కలీగ్, COLLEGUE. ఇలా ఆ వర్డ్ యొక్క ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి. సెకండ్ స్టెప్, సౌండ్ ఆర్ ప్రొనౌన్సియేషన్, అంటే ఆ వర్డ్ యొక్క ఎగ్జాక్ట్ సౌండ్ అదే అవునా కాదా అని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది చూడండి. నౌ యూ ట్రై టు గెస్ ఇట్స్ ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్. దాని ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ సార్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సో POSSESS. ఓకే, ఇది చాలా మంది ఆఫ్ కోర్స్ చిన్నప్పుడు నేను కూడా ఇది పొసెస్ అని చదివేవాడిని. పొసెస్, సెంటర్ వన్ సా. ఓకే, కానీ ఒకసారి డిక్షనరీ చూడండి, డిక్షనరీలో ఉంది. ఇది పొసెస్ అనేది ఇంగ్లీష్ అయితే, ఇక్కడ మీకు ఇచ్చింది ఇది ఫొనెటిక్ సౌండ్. ఇది సెంటర్ సౌండ్ చూడండి ఎలా ఉంది, జెడ్ అంటే జా, పజెస్. ద ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ వన్ ఇస్ పజెస్, నాట్ పొసెస్. సా కాదు, ఇది జా, పజెస్. అలాగే మనం LISTEN, మనకు చిన్నప్పటి నుంచి అలవాటు ఇది జా అలవాటు, లిజన్, జా జా. కానీ ఇది ఎగ్జాక్ట్ గా పలకాల్సింది లిసన్. చూడండి, సా, ఎస్ ట్రాన్స్ఫర్ సా సౌండ్. హియర్ లిసన్, హలో ప్లీజ్ లిసన్ టు మీ, నాట్ లిసన్ టు మీ, జా కాదు, సా సా. ఇది మనందరికీ చిన్నప్పటి నుంచి పక్కాగా అలవాటు ఏమంటే డెసిషన్. కానీ దీని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది డిసిజన్ అని పలకాలి. ఇక్కడ డిసిజన్. ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఇది మనం థియేటర్ అంటాం, థియేటర్, కానీ అక్కడ కరెక్ట్ గా అనాల్సింది థియేటర్. ఇది ఫొనెటిక్ సింబల్ ఫ్రెండ్స్. ఈ సింబల్ ని తా అంటారు, తా ప్లస్ ఐతి, థియేటర్. అలా మీరు అడుగుతారు, సార్ ఏదో ఇక్కడ రాస్తారు అవన్నీ ఏంటి? ఇవన్నీ ఫొనెటిక్ సింబల్స్. ఇంగ్లీష్లో మనకు లెటర్స్ అనేవి అంటే ఆల్ఫాబెట్ అంటాం కదా, అవి ఉన్నవి 26 అయినా కూడా ఫొనెటిక్ సౌండ్స్ మాత్రం 44 ఉంటాయి. 44. ఈ 44లో కనీసం మినిమం కొన్ని బేసిక్స్ నేర్చుకున్నా కూడా, మనం డెవలప్ చేసుకున్నా కూడా ఆ వర్డ్ ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇక్కడ చూడగానే చెప్పేయచ్చు. సో కొంతమంది చెప్తారు, సార్ నాకు ఇవి తెలియడం లేదు ఎలాగా? అట్లీస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు సింబల్స్ ఉన్నాయి కదా, ఇది మీరు రియల్ డిక్షనరీ ఓపెన్ చేసి చూస్తే కనుక, ఆన్లైన్ అయినా పర్వాలేదు, డిక్షనరీ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ సౌండ్ సింబల్స్ ఉంటాయి. వన్స్ యూ క్లిక్ దేర్ యూ కెన్ లిసన్ టు ద ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్, అంటే ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ మీకు తెలిసిపోతూ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ స్పెల్లింగ్, సెకండ్ సౌండ్ ఆర్ యూ కెన్ సే ప్రొనౌన్సియేషన్. ఇక థర్డ్ వన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్, స్పెసిఫిక్ యూసేజ్. అంటే ఆ వర్డ్ని ఎలా వాడాలి, నేను ఆ వర్డ్ మీనింగ్ తెలియగానే సరిపోదు ఫ్రెండ్స్. ఆ వర్డ్ని డే టు డే లైఫ్లో మనం వాడగలుగుతున్నామా, ఎలా వాడుతున్నాం, ఎలా వాడాలి అని తెలియాల్సి ఉంటుంది. దీన్ని మనం డిక్షనరీ మీద డిపెండ్ అవుతూ వాటిని లింకప్ చేస్తూ అద్భుతంగా నేర్చుకోవచ్చు. ఈ టెక్నిక్ మీరు పట్టుకుంటే కనుక దాదాపుగా ఎటువంటి వాడైనా కూడా కొంత గ్రామర్ పరిచయం ఉంటే కనుక, గ్రామర్ ఉండాలి ఫ్రెండ్స్, కొంత ఉండాలి, బేసిక్స్ ఉండాలి, కొంత టెన్సెస్, కొంత వాయిస్, ఏది ఎలా వాడాలి, ఇవి కొంత లింక్స్ తెలియాల్సి ఉంటుంది. అది తెలిస్తే కనుక ఏ వర్డ్ అయినా కూడా మీ ఓన్గా చక్కగా అలవుగా మీరు యూజ్ చేయొచ్చు. ఎలాగా ఒకసారి ఈ 3 స్టేట్మెంట్స్ చూడండి. 3 స్టేట్మెంట్స్. నేను నా స్నేహితులతో బిజీగా ఉన్నాను, నేను నా ప్రాజెక్ట్ వర్క్తో బిజీగా ఉన్నాను, నేను పాటలు పాడుతూ బిజీగా ఉన్నాను. వీటిలన్నింటిలో కూడా కామన్గా ఉన్న వర్డ్ ఏంటండి? బిజీ. సో ఈ బిజీ అనే వర్డ్ మనం చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తుంటాం, చాలా తేలిగ్గా ఈజీగా వాడేస్తుంటాం.
ఓకే, బట్ ఇదే బిజీ అనే వర్డ్ని ఒక సెంటెన్స్ రాసినప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాయాలి, దానికి ఉన్నటువంటి టిప్స్ ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి. నేను నా స్నేహితులతో బిజీగా ఉన్నాను, చాలా ఈజీగా ఉన్న రాస్తాను. ఐఆమ్ బిజీ విత్ మై ఫ్రెండ్స్. ఐఆమ్ బిజీ విత్ మై ఫ్రెండ్స్, కరెక్ట్. నేను నా ప్రాజెక్ట్ వర్క్తో బిజీగా ఉన్నాను, ఫైన్. ఐఆమ్ బిజీ విత్ మై ప్రాజెక్ట్ వర్క్. ఐఆమ్ బిజీ విత్ మై ప్రాజెక్ట్ వర్క్. నేను పాటలు పాడుతూ బిజీగా ఉన్నాను. ఇక్కడ చాలా మంది రాస్తుంటారు కదా, ఐఎమ్ బిజీ విత్ సింగింగ్, ఐఎమ్ బిజీ ఇన్ సింగింగ్ అలా రాస్తారు. నిజానికి ఇవన్నీ కూడా తప్పు. ఇక్కడ ఐఎమ్ బిజీ సింగింగ్ అని చెప్పాలి. ఐఎమ్ బిజీ సింగింగ్. ఇక్కడ ఎటువంటి ప్రిపోజిషన్ తీసుకోకూడదు, విత్ అని ఇన్ అని ఏది తీసుకోకూడదు. డైరెక్ట్లీ నీడ్ టు సే ఐఎమ్ బిజీ సింగింగ్. ఇప్పుడు మీరు అడిగే డౌట్ ఏంటంటే, సార్ నాకు ఐఆమ్ బిజీ అని రాయడం తెలుసు కానీ ఈ పక్కన విత్ వాడాలా, లేదంటే ఇక్కడ అసలు ఏమి వాడకుండా ఉండాలా, ఇవి ఎలా తెలుస్తుంది నాకు? ఓకే, అందుకనే డిక్షనరీని బాగా ఉపయోగించుకోవడం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ. ఓకే, లేదంటే కేంబ్రిడ్జ్ అయినా డిపెండ్ అవ్వచ్చు, బట్ ఆక్స్ఫర్డ్ ఇస్ ద బెటర్ వన్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఈ డిక్షనరీ చూసే ముందు, అంటే ఆ టిప్స్ నేర్చుకునే ముందు మీకు ఈ విషయం తెలియాలి. ఎస్టీహెచ్ అంటే సంథింగ్, సంథింగ్. అలాగే ఎస్బి సంబడి, సంబడి. డూయింగ్, డూయింగ్ అంటే కనుక వర్క్ ఇంగ్ ఫామ్ పెడుతుందని డూయింగ్ అంటారు. డూయింగ్ ప్లస్ ఇంగ్ ఫామ్, కుకింగ్, టాకింగ్. మన ప్రీవియస్ స్టేట్మెంట్లో సింగింగ్ కదా, సింగింగ్, వర్కింగ్, గోయింగ్, కమింగ్, ఇలాంటివన్నీ కూడా డిక్షనరీలో డూయింగ్ అని పిలుస్తుంటారు. డూయింగ్, డూయింగ్ అని. అదే సంథింగ్ అయితే కనుక లైక్ పాలిటిక్స్, ప్రాజెక్ట్ వర్క్, ఇది సంథింగ్. సంబడి, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇది సంబడి అవుతుంది. ఇందాక చెప్పిన స్టేట్మెంట్ చూడండి మళ్ళీ. ఐఎమ్ బిజీ విత్ మై ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ అనేది సంబడి అవుతుంది. ఐఎమ్ బిజీ విత్ మై ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ సంథింగ్ అవుతుంది. ఐఎమ్ బిజీ సింగింగ్ సాంగ్స్, సింగింగ్ ఇది డూయింగ్ అవుతుంది, డూయింగ్. సో మీకు ఈ మూడు అర్థమైతే కనుక డిక్షనరీలో ఎలా చూడాలంటే లింకప్ మనం నెక్స్ట్ చూడబోతాం. ఐఎమ్ బిజీ విత్ మై ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అనేది మనం సంబడి అంటాం, ఫ్రెండ్స్. ఐఎమ్ బిజీ విత్ మై ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ సంథింగ్. ఐఎమ్ బిజీ సింగింగ్, సింగింగ్ అంటే డూయింగ్ అవుతుంటుంది. ఓకే, బిజీ మీకు డిక్షనరీలో మీరు చూడబోతోంది బిజీ విత్ సంబడి, అంటే సంబడి ఉంటే విత్ చెప్పమని, సంథింగ్ ఉంటే కనుక విత్ చెప్పమని. అదే డూయింగ్ అయితే కనుక బిజీ డూయింగ్, మధ్యలో ఏ ప్రిపరేషన్ వాడకూడదు. ఎలా తెలుస్తుంది? నౌ లెట్స్ ఓపెన్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ కంపాస్. మీరు కేంబ్రిడ్జ్ అయినా చూడొచ్చు, అందులో కూడా హింట్స్ ఉంటాయి, దాంతో మనం ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చూడండి మనకు ఎలా ఇచ్చారు, బిజీ అనే వర్డ్ అడ్జెక్టివ్, బిజీ విత్ సంథింగ్ సంబడి. ఓ ఇక్కడ ఉందా హింట్, చూడండి చూడండి ఫ్రెండ్స్. బిజీ విత్ సంథింగ్ సంబడి అంటే సంథింగ్ సంబడి వస్తున్నప్పుడు బిజీ వాడాలి. కింద మీరు కావాలంటే ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. చూడండి, కాటే ఈజ్ బిజీ విత్ హర్ హోంవర్క్. హోంవర్క్ అనేది ఏంటి? సంథింగ్, కాబట్టి ఇక్కడ విత్ వాడారు, విత్ హర్ హోంవర్క్. ఇలా ఫ్రెండ్స్ బిజీ విత్ సంథింగ్ ఆర్ సంబడి. అది ఇటు చూస్తే బిజీ డూయింగ్, బిజీ డూయింగ్. ఇక్కడ చూడండి జేమ్స్ ఈస్ బిజీ ప్రాక్టీసింగ్, ప్రాక్టీసింగ్. అంతేగాని ఇక్కడ ఇన్ ప్రాక్టీసింగ్, విత్ ప్రాక్టీసింగ్ ఇది రాయకూడదు. లైక్ దాట్ యూ కెన్ ఫైండ్ ద రిలవెంట్ హింట్స్ దేర్ ఇన్ ద డిక్షనరీ ఇట్ సెల్ఫ్. అందులోనే దాని హింట్స్ ఉంటాయి. ఆ హింట్స్ని యూజ్ చేస్తూ మనం వొకాబులరీ డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వర్డ్ని ఎలా వాడాలి, ఒక అప్లికేషన్ తెలియకుండా కష్టం అవుతుంటుంది. ఓకే, అందుకని అప్లికేషన్ లేని విద్య ఎందుకు ఉపయోగపడదు అంటారు. అంటే కేవలం తెలుసుకోవడం ఉపయోగం కాదు, ఆ తెలిసింది డైలీ లైఫ్లో ఎలా వాడుతున్నాం అనేది తెలియాల్సి ఉంటుంది. ఓకేనా? సో బిజీ అనే వర్డ్ తీసుకుంటే కనుక బిజీ విత్ సంథింగ్ సంబడి, బిజీ డూయింగ్ సంథింగ్. మీరు అడుగుతారు కదా, సరే ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా? రైట్, ఇది చూడండి. అతడు తన దుష్ప్రవర్తనకు తన నాన్నగారికి క్షమాపణ చెప్పాడు. అతను తన మిస్బిహేవియర్కు తన నాన్నగారికి అపాలజీ చెప్పాడు. మనందరికీ అపాలజీ అనే వర్డ్ తెలుసు. అపాలజీ అనేది నౌన్ అవుతుంది, అపాలజైజ్ వర్బ్. మరి ఈ వర్డ్ సంబంధించిన డిక్షనరీలో ఎలా చూడండి. అపాలజైజ్ టు సంబడి ఫర్ సంథింగ్. టు సంబడి అంటే ఒక వ్యక్తికి చెప్తే టు చెప్పాలి, సంథింగ్ అయితే ఫర్ చెప్పాలి. సో ఇప్పుడు చూడండి, సో హీ అపాలజైజ్ టు హిస్ ఫాదర్ ఫర్ హిస్ మిస్బిహేవియర్. టు సంబడి, సంబడి ఫాదర్ కాబట్టి టు వాడాము, సంథింగ్ మిస్బిహేవియర్ ఫర్ వాడాము. అపాలజైజ్ టు సంబడి ఫర్ సంథింగ్. ఇలాగా ఈ వర్డ్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొక వర్డ్ చూద్దాం, సక్సెస్. సక్సెస్ నౌన్. సో హింట్ ఎలా ఉంది చూడండి, ఇన్ డూయింగ్ సంథింగ్ ఆర్ ఇన్ సంథింగ్. అంటే ఈ వర్డ్తో వాడేటప్పుడు ఇన్ డూయింగ్ సంథింగ్, ఇన్ సంథింగ్. ఇన్ ఎగ్జాంపుల్ సి, హీ గాట్ సక్సెస్ ఇన్ ఫైండింగ్ ఏ జాబ్. ఫైండింగ్ అనేది ఇక్కడ డూయింగ్ అవుతుంది. హీ గాట్ సక్సెస్ ఇన్ ఫైండింగ్ ఏ జాబ్. He did not get much success in life. He did not get much success in life. ఈ విధంగా ఫ్రెండ్స్
మనకు ఏ వర్డ్ అని యూజ్ చేసేటప్పుడు దాని ప్రాసెస్ అంటే దాని స్ట్రక్చర్ ఏంటి తెలుసుకుని వాడడం మంచి పద్ధతి. కానీ ఈ వర్డ్కి సంబంధించిన గ్రామర్ బైస్ కూడా తెలియాల్సి ఉంటుంది. అంటే నౌన్ అయితే ఎలా వాడాలి, వర్బ్ ఎలా వాడాలి, అడ్జెక్టివ్ ఎలా వాడాలి, ఆ మినిమం గ్రామర్ బేస్ ఉండాలి. అది ఎప్పుడైతే ఉందో ఇమీడియట్గా డిక్షనరీ మనం చూస్తూ చక్కగా ఇంకా ఫర్దర్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనంతటా మనమే చక్కగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వొకాబులరీ. సో యాక్టివ్ వొకాబులరీ మీరు నేర్చుకోవాల్సిందిలో సో సౌండ్, స్పెల్లింగ్ అండ్ ఆఫ్ కోర్స్ స్పెసిఫిక్ యూసెస్. ఓకే, సో ఇలా వొకాబులరీ డెవలప్ చేసుకుంటూ మీరు ఇంకా పై స్థాయికి ఎదగవచ్చు. మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో యూజ్ చేసిన ఆ 3 వర్డ్స్ చూశారు కదా, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే కనుక ఒక వర్డ్ నేర్చుకునేటప్పుడు దాని పర్టికులర్ స్పెల్లింగ్ చెక్ చేసుకోవాలి. స్పెల్లింగ్ అలాగే సౌండ్ అంటే ఫ్రెండ్స్ ప్రొనౌన్సియేషన్, అంటే ఆ ప్రొనౌన్సియేషన్ చెక్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్పెసిఫిక్ యూసేజ్, దీన్నే మనం అప్లికేషన్ అంటాం. అప్లికేషన్ అంటే ఏ స్ట్రక్చర్తో సంథింగ్ అది ఎలా వాడాలి, యాక్టివ్ వాడాలా, ప్యాసివ్ వాడాలా, వాడేటప్పుడు ఏ ప్రిపోజిషన్ ఉండాలి, ఎలా ఉండాలి, అంటే ఆ వర్డ్ యొక్క పూర్వపరాలంతా కూడా కొంచెం గమనించాల్సి ఉంటుంది. దీనికి కొంత గ్రామర్ అనేది అలవాటు ఉండాల్సి ఉంటుంది, ఐడియా ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇది మనకు కరెక్ట్గా ఉంటుందో ఫ్రెండ్స్, న్యూస్ పేపర్స్ నుంచి కూడా చాలా బాగా మనం వొకాబులరీ బిల్డప్ చేయొచ్చు. దాని నుంచి చక్కటి స్పీకర్స్గా మనం మాట్లాడవచ్చు అనమాట, మనం ఎదగవచ్చు. సో ఫ్రెండ్స్, సో go through newspaper headlines and of course inside data also, but from headlines how to develop our language skills అనేది మనం చూడబోతున్నాం. దీనిలో ఇవాల్టిది ఫస్ట్ వీడియో. న్యూస్ పేపర్స్ నేర్చుకోవడం సిరీస్లో మనం ఫ్యూచర్లో ఇంకా కొన్ని వీడియోస్ న్యూస్ పేపర్స్ నుంచి ఎలా నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ మనం డెవలప్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, సో hope you have understood thoroughly. Then in the next video we will meet again. Till then, bye bye, all the best.